వెలుగు పేపర్. ఇక వెలుగు పేపర్ను ఒకసారి చూసుకుంటే తెలంగాణకు కర్ణాటక నీళ్లు నారాయణపూర్ డ్యాం నుంచి 1.9 టీఎంసీలు విడుదల. ఇయాల జూరాలకు చేరే అవకాశం. రాష్ట్ర సర్కార్ ప్రయత్నాలు ఫలించాయి. తెలంగాణ తాగునీటి అవసరాల కోసం కర్ణాటక సర్కార్ వాటర్ను రిలీజ్ చేసింది. 1.9 టీఎంసీల నీటిని నారాయణపూర్ డ్యాం నుంచి కర్ణాటక ఇరిగేషన్ అధికారులు బుధవారం విడుదల చేశారు. రాష్ట్రంలో తాగునీటికి ఇబ్బందులు ఏర్పడిన నేపథ్యంలో నీటిని విడుదల చేయాల్సిందిగా కర్ణాటక ప్రభుత్వాన్ని రేవంత్ సర్కార్ పలుమార్లు కోరింది. ఇది ఘనంగా రాసుకొచ్చిండు, గొప్పగా రాసుకొచ్చిండు, కానీ ఇది మన పరువు తీసుకునే వార్త. ఇది తెలంగాణ పరువుని దేశ స్థాయిలో పోగొట్టే వార్త ఇది. కానీ ఇక్కడ రేవంత్ రెడ్డి సర్కారు ఒక అద్భుతాన్ని ఆవిష్కరించినట్టు, ఒక ఘనతను సాధించినట్టు రాసుకొచ్చిన వార్త. సిగ్గుచేటు ఏందంటే మన రాష్ట్రం ఏర్పడి 10 ఏళ్ళు, ఈ జూన్తో 10 ఏళ్ళు. కానీ గత ప్రభుత్వం, మనం ఇక్కడ కేసీఆర్ పోవడం కాదు, కానీ గత ప్రభుత్వం, కేసీఆర్ ప్రభుత్వం కొత్త ప్రభుత్వం, పసిపిల్ల లాంటి ప్రభుత్వం. కొత్తగా రాష్ట్రం ఏర్పడిందంటే అప్పుడే పుట్టిన శిశువు లాంటిది. అనేక సమస్యలు ఉంటాయి, శాంతి భద్రతల సమస్యలు ఉంటాయి, నిరుద్యోగ సమస్య ఉంటుంది, కరెంటు సమస్య ఉంటుంది, అదేవిధంగా నీటి సమస్యలు ఉంటాయి. ఇలా అనేక రకమైన సమస్యలు ఉంటాయి. సంక్షేమానికి కావచ్చు, లేదా అభివృద్ధికి కావచ్చు, లేదా ఇతరుల నుండి పొంచి ఉండే ప్రమాదం కావచ్చు, కుట్రలు కావచ్చు. ఆ విషయంలో అనేకమైన సమస్యలు ఒక కొత్త రాష్ట్రానికి ఉంటాయి. కానీ ఈ సమస్యలన్నిటినీ కేసీఆర్ చాలా అద్భుతంగా అధిగమించిండు. ఒకనాడు కూడా అయ్యో తెలంగాణ రాష్ట్రం నిలబడతదా, తెలంగాణ రాష్ట్రం నిలదొక్కుని ఈ దేశంలో ఒక రాష్ట్రంగా ఉంటుందా, లేదా ఇచ్చిన రాష్ట్రం మళ్ళా విపత్కార పరిస్థితులు ఏర్పడితే ఈ రాష్ట్రాన్ని మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో కలిపి మళ్ళీ రాష్ట్రంగా ఉంటారా అనే అనుమానాల నుంచి ఇదిగో మేము నిలిచి గెలిచినాం ఈ దేశంలో అని తెలంగాణ రాష్ట్రాన్ని 29 రాష్ట్రాల్లో కేవలం 10 సంవత్సరాల్లోనే అటు గుజరాత్కు ధీటుగా, ఇటు పంజాబ్కు ధీటుగా ఇతర రాష్ట్రాలు కూడా కుళ్ళుకునే విధంగా కేసీఆర్ పాలనను సాగించి అద్భుతంగా నిలబెట్టాడు. ఇక మన రేవంత్ రెడ్డి గారు ఏం చేసిందంటే 10 సంవత్సరాల్లో కేసీఆర్ తెలంగాణను అట్లా నిలబెడితే, ఒక ఉన్నత స్థాయిలో నిలబెడితే 5 నెలల్లో రేవంత్ రెడ్డి గారు ఇతర రాష్ట్రాల దగ్గర చెయ్యి జాపి అయ్యా నీళ్లు అనుకునే పరిస్థితికి తీసుకొచ్చాడు. ఇది నిన్న ఒక మాట అంటానుగా, కేసీఆర్ 10 సంవత్సరాల్లో చేయలేంది నేను 5 నెలల్లోనే చేసి చూపించా అంటే ఒక గిది చేసి చూపించినావు. 5 నెలల్లో కర్ణాటక నుంచి నీళ్లు అడుక్కునే స్థితికి తీసుకొచ్చి కూర్చోబెట్టినావు రాష్ట్రాన్ని. ఇంకా ఇది పెద్ద ఘనత అన్నట్టు వెలుగు పేపర్ అయిన తన భుజాల మీద వేసుకొని మురిసిపోతాడు. ఎంత ఘనత సాధించిండయా రేవంత్ రెడ్డి 5 నెలల్లో. కర్ణాటకలోనే నీళ్లు లేక ఆఖరికి పల్లెంగా అడిగితే 2,000 రూపాయల ఫైను, కారు అడిగితే 10,000 రూపాయల ఫైను అనే ఒక దిక్కులేని స్థితిలో కర్ణాటకకు ఉంటే, కర్ణాటక నుంచి మనకు నీళ్లు విడుదల చేస్తానలాట. చూడండి, అంటే గీక్కున్నటోని గోక్కున్నటోడు కొట్టినట్టున్నది కథ. గింత దయనీయమైన స్థితి. ఎన్ని వాటర్ మళ్ళీ ఇవి? 1.9 టీఎంసీ అంటే 1 టీఎంసీ అంటే 10 లక్షల లీటర్లు. 10 లక్షల లీటర్లు అంటే ఇంచుమించు 1.9, ఇక 10 లక్షలన్నర అనుకోవచ్చు. ఆ నీటి కోసం కర్ణాటక మీద ఇట్లున్నది. గింత దయనీయమైన స్థితికి తీసుకొస్తే 5 నెలల్లో నీళ్ళ ప్రాబ్లం ఉండేనా తెలంగాణలో? ఇప్పుడు ఈ నీటి కోసం అయితే డబ్బులు కట్టవలసిందే కర్ణాటకకి. వీడు ఒట్టి పుణ్యానికి అయితే ఇయ్యారు కదా. 1 లీటర్ వాటర్ బాటిల్ కొంటేనే 20 రూపాయలు లేదా 50 రూపాయలు అవుతుంది ప్రస్తుతం. అలాంటిది 1.9 టీఎంసీలు మనం కర్ణాటక నుండి కొనుక్కోవాలంటే ఎంత డబ్బు కావాలి? మరి ఆ డబ్బు అటు ఖర్చు పెట్టే బదులు ఒక 200 కోట్లు పెట్టి నువ్వు ఇదే మేడిగడ్డ బ్యారేజ్ కావచ్చు, కాళేశ్వరంలో ఉన్న ఇతర బ్యారేజీల నుండి వాటిని మరమ్మతులు చేపించి ఆ నీటిని విడుదల చేస్తే, భూగర్భ జలాలు పెరిగితే ఈ నెల వచ్చే నెల రైతులకు కావచ్చు, ఇతర సౌకర్యాలకు కావచ్చు వాటర్ అందేది కదా.
రేవంత్ రెడ్డి గారు? ఈ సో ఎందుకు వస్తలేదు? ఇంత కక్షపూరిత చర్యలకు ఎందుకు పాల్పడుతున్నారు మీరు ముఖ్యమంత్రిగా ఉండి? పెద్ద మనసు చేసుకొని పనులు చేయవలసిన మీరు కేసీఆర్ మీద కోపంతో తెలంగాణ రైతులను ఎండబెడుతున్నారు, తెలంగాణ ప్రజలను ఎండబెడుతున్నారు. ఇటు గృహ అవసరాలకు నీళ్లు లేకుండా అయిపోతున్నది, అటు వ్యవసాయ రంగానికి నీళ్లు లేకుండా పోతున్నది. దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి తెలంగాణ ప్రజలు మీ చర్యలను? పైగా పెద్ద ఘనత సాధించినట్టు తెలంగాణకు కర్ణాటక నీళ్ళని ఎడ్డింగ్ పెడితివి, మన పరువు తీతివి. ఇగో ఇట్లా ఉన్నది కథ. ఇది చాలా పరువు పోయే సమస్య. 9.5 సంవత్సరాల్లో ఏ రాష్ట్రాన్ని కూడా గిన్నెని బుక్కెడు నీళ్ళు అని అడగలే మనం. 9.5 సంవత్సరాల్లో కొత్త రాష్ట్రంగా ఉండి పసిగుడ్డుగా ఉండి బుక్కెడు నీళ్ళు ఎవరిని అడగలే. పైగా మనమే కూడా ఇతరులకు ఇవ్వవలసిన స్థితిలో ఉండే. ఈ రోజు 5 నెలల్లో బుక్కెడు నీళ్ళ కోసం పక్కని అడగవలసిన పరిస్థితి ఎదురైంది.